ఇంట్లో మొక్కలు చెట్లు ఉన్న వాళ్ళకి రాలే ఆకులు తొడవడం పెద్ద బాధ కింద ఉంటుంది. దానికోసమే మనం బయట మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ చీపుర్లు కొంటూ ఉంటాం. కానీ అవి ఎక్కువ రోజులు మన్నవు. మన దగ్గర అరిగిపోయిన చిన్నవైపోయిన చీపుర్లతో తొడవలేక నడునొప్పితో బాధపడుతూ ఉంటాం కదా. అందుకోసమే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. మేము ప్రతి సంవత్సరము ఇలాగే తయారు చేసుకుంటూ ఉంటాము. కొబ్బరి చీపురు పాడైపోయింది అంటే పాతగా అయిపోయింది, కొంచెం ఎక్కువగా వంగి తొడవలేకపోతుంటే ఆ చీపురుని ఇలా తయారు చేస్తాం. దీనికి కావాల్సిందల్లా పాత చీపురు, వెదురు బద్దలు, ఒక ప్లాస్టిక్ గొట్టము, బైండింగ్ వైరు అంతే. మనకు కావలసిన సైజులో ఈ కొబ్బరి పుల్లలు రెండు వెదురు బద్దల మధ్య పెట్టుకుని బైండింగ్ వైర్తో కట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నమాట. మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుగా తయారు చేసుకోవాలి. ఈ పాత చీపురుని పడేయకుండా ఇలా చేసుకోవడం అన్నమాట. అంటే వంగని తుడిస్తే నడుము నొప్పి కదా, అందుకని కొంచెం నిలబడి తుడిచేలాగా తయారు చేసుకోవడానికి ఇది ఒక ఉపాయం. ఇలా బైండింగ్ వైర్తో గట్టిగా కట్టుకోవాలి. రెండు వెదురు బద్దల మధ్యన పెట్టామన్నమాట పుల్లలు. చూసారు కదా, ఇలా వస్తుంది. దీనికి అటు ఇటు మళ్ళీ వెదురు బద్దలు వేసి గట్టిగా కట్టుకోవాలి. చూపించినట్టుగా ఇదిగో ఈ ప్లాస్టిక్ గొట్టం ఉంది కదా, కుళాయి గొట్టాలు ఉంటాయి మనకి, పీవీసీ పైపులు, అది వేయాలి. అంటే అది పొడుగ్గా ఉంటుంది, మనం తుడుచుకోవడానికి వీలుగా అన్నమాట. కర్ర మీ దగ్గర వెదురు కర్ర ఉన్నా అది కూడా పెట్టుకోవచ్చు, అది ఇంకా గట్టిగా ఉంటుంది. ఇలా దీన్ని కూడా కదలకుండా గట్టిగా బైండింగ్ వైర్తో కట్టేసుకోవాలి. మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు ఉంచుకొని మిగతావంతా కట్ చేసేసుకుంటే నీట్గా ఇలా తయారు చేసుకోవడానికి చీపురు తయారవుతుంది అనమాట. పాతవి అరిగిపోయాయి అని పారేయకుండా ఇలా తయారు చేసుకోవచ్చు. ఇదే మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే 200, 300 అడుగుతున్నారు డబ్బులు ఇమ్మని. అందుకని మనమే ఒక 20 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. అవగాహన ఉన్నవాళ్ళు, పని చేతనైన వాళ్ళు తొందరగా చేసేసుకుంటారు. మొదటిసారి చేసేవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇలా ఉంటుందన్నమాట, ఇంత పొడుగు. దీన్ని మనం ఇలా తుడుచుకోవడం.